ఓరిమితో భారంగా నడవడం. చదవండి. యెషయా 40వ అధ్యాయము 27వ వచనం నుండి 44వ అధ్యాయము 28వ వచనం వరకు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. కింగ్ జేమ్స్ ఆంగ్ల తర్జుమాలో యెషయా 40వ అధ్యాయము 31లో ఎదురుచూచు అనే మాటకు వాడిన పదానికి అర్థం ఆశాభావంతో ఉండు. మనకు అవసరమైన దానంతటి కోసం దేవుని వైపు చూచుట, ఆయన గుణశీలాన్ని, ఆయన వాగ్దానాలను ధ్యానించడం, ప్రార్థించడం, ఆయనను మహిమపరచడానికి యత్నించడం ఇందుకు అవసరం. నూతన అనే మాటకు అర్థం ఒకదానికి బదులు మరొకటి మార్చుకోవడం. పాత వస్త్రాలు తీసేసి కొత్తవి ధరించిన రీతిగా మనం మన బలహీనతకు మారుగా ఆయన శక్తిని పొందుకోవడం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. మనం ఆయన ఎదుట కనిపెట్టుకొని ఉంటే సంక్షోభ సమయంలో పైకి ఎగరడానికి, సవాళ్ళెన్నో ఉన్నప్పుడు పరిగెత్తడానికి, రోజువారీ జీవితావసరాలలో నమ్మకంగా నడవడానికి దేవుడు మనకు సామర్థ్యం ఇస్తాడు. ఓ సంక్షోభ సమయంలో పక్షిరాజులా ఎగరడం కంటే జీవితంలోని సాధారణ వత్తిళ్లలో నడవడం మరెంతో కష్టం. నేను కాళ్ళీడ్చుకుంటూ నడవగలను. అదొక్కటే నాకున్న ప్రతిభ. నేను ఖచ్చితమైన ఏ అన్వేషణలోనైనా ప్రయాసపడగలను. ఇందుకోసం నా సమస్తం రుణపడి ఉన్నాను అన్నాడు ఆధునిక ప్రేషిత పరిచర్యల పితామహుడు విలియం కేరీ. అనేక సందర్భాల్లో అత్యంత గొప్ప విశ్వాస వీరులు ఓరిమితో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నవారే. యెహోవా కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని మరింత ఎత్తుకు ఎగరడానికి, మరింత వేగంగా పరుగెత్తడానికి సామర్థ్యం ఇస్తాడు. ఓరిమితో భారమైన నడక కొనసాగించువారు ధన్యులు. వారు వారి గమ్యమును చేరుకొందురు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. యెహోవా కొరకు ఎదురు చూడటంలో మరియు నిరీక్షణ కలిగి ఉండడంలో మీకు అత్యంత కష్టంగా అనిపించేదేమిటి? ఎందుకని? ఆమేన్.